సార్ జియో నెంబర్ 46 అయినా కానీ పోలీసు మొన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 15,000 అన్నాడు, మళ్ళీ 13,000 జాబ్స్ ఇచ్చాడు, 2,000 దాంట్లో హోల్డ్లో పెట్టాడు. ఎందుకు దానికి ఎలా తీసుకు జిల్లాలలో అదే జరుగుతుంది, పోలీస్ రిక్రూట్మెంట్ అదే జరుగుతుంది. వాళ్ళు సెకండ్ లిస్ట్ పెడితే పంచాయతీ పోతుంది. 1:2 లిస్ట్ ఇవ్వాలా, 1:2 ఇచ్చేసి మెరిట్ తర్వాత ఎవడుకుందో వానికి జాబ్ ఇచ్చేస్తే పోతుంది. కనీసం కానిస్టేబుల్లో 1:2 లిస్ట్ ఇవ్వలేదు, 1:1 పెట్టిండు. మెడికల్ అన్ఫిట్ అయితే పోస్ట్ కాలేనట్టేగా. మెడికల్ అన్ఫిట్ అయితే తర్వాత ఇవ్వాలి కదా, అలా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ఎట్లా తీసుకోవచ్చు ఈ పరిణామాలను? మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ వచ్చినాక మన జాబ్లు ఏవైతే ఉంటాయో మనకు వస్తాయి, మన నీళ్ళు ఏమంటాయో మనకు వస్తాయి అనుకున్న తెలంగాణ ఇప్పుడు ఉందని అనుకుంటారా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలే నింపుతున్నారు. ఆ నింపే సక్క నింపాలి కదా. ఎట్లా మీరు ఇంకా కొత్త అయితే మొదలు పెట్టలే. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల పాత లెక్కలే 50,000 ఉద్యోగాలు పాత లెక్కలే చెప్తారు. మీరు కొత్తగా ఇచ్చే 2 లక్షలు కాదు, 1,50,000 ఉద్యోగాలే. 50,000 పాతే. మరి ఆ పాత అయినా సక్రమంగా నింపాలి కదా. ఈ గడిబిడేంది, మళ్ళీ ధర్నాలు ఏంది, నిరుద్యోగులు ఎన్ని రోజులు రోడ్లు ఎక్కాలా, ఎన్ని రోజులు ధర్నాలు చేయాలా? కాబట్టి సమస్య పైన అవగాహన పిలుచుకొని ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఏ ఒక్క రిక్రూట్మెంట్లో అన్యాయం జరగకుండా నీతిగా నిజాయితీగా ఎక్కడ అక్రమాలు జరగకుండా బ్యాక్లాగ్ మిగలకుండా పోస్టులు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ గవర్నమెంట్కి విద్యా వ్యవస్థ మీద చిన్న చూపు ఉంది అని అంటే మీరేమంటారు? 100% చిన్న చూపే ఉంది. దీనిపైన కనుక ప్రభుత్వాలు కనుక దృష్టి పెట్టకపోతే నిరుద్యోగులు అనేవాళ్ళు మళ్ళీ ఎంటాడుతారు. గతంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు తలెత్తినో ప్రభుత్వం మారిందో అలాంటి పరిస్థితులు వీళ్ళకు కూడా ఎదురవుతాయి. కాబట్టి దయచేసి మీ గవర్నమెంట్ మననే వచ్చింది, విద్యా వ్యవస్థపైన దృష్టి పెట్టండి, నిరుద్యోగ అంశాలపైన దృష్టి పెట్టండి, అవసరమైన నిరుద్యోగ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. విద్యా వ్యవస్థను పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మళ్ళీ తెరిపిస్తామని చెప్పారు. ఆ మాట మీద నిలబడి ఇక్కడ ఫస్ట్ ఉద్యోగ నియామకాల్లో సక్రమంగా ఇచ్చే ఒక ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తాను. సార్ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే ఏదైతే ఉందో నోటిఫికేషన్ కూడా నిన్న రద్దు చేసేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దాని మీద ఏమంటారు? గ్రూప్ 1 రద్దు చేసి కొత్త గ్రూప్ 1 ఇచ్చారు. వాస్తవంగా గత ప్రభుత్వంలోనే 503 పోస్టులు ఇచ్చారు. వీళ్ళు పెంచింది ఎంత, జస్ట్ 60 పోస్టులే పెంచారు. మరి 60 పోస్టులు పెంచకుండా 200 300 పోస్టులు పెంచి సంతోషంగా ఉండేది కదా. వాళ్ళు 2 సార్లు రద్దు అయింది, మళ్ళీ వచ్చినా కూడా అదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ ఉద్యోగ నియామకాలంతా కూడా గందరగోళంగా ఉండి గందరగోళాలు తొలగించాలని చెప్తా ఉన్నాం. గత గవర్నమెంట్ అయితే ఏది పేపర్ లీకేజ్లు అవన్నీ అయితే జరిగింది. ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతా ఉంది? ఈ గవర్నమెంట్ మీద ఆశావాద దృక్పథం అయితే ఉన్నది. 2 లక్షల ఉద్యోగ ప్రణాళిక ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు. ఇయర్ క్యాలెండర్ ఇచ్చి 5 ఏళ్ల పాటు ఎప్పుడు కాలైన ఉద్యోగాన్ని అప్పుడే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాన్ని నింపితే నిరుద్యోగులు అనే వాళ్ళు ఉన్న ఉద్యోగాలన్నీ నాకు వస్తుందా రాదా, నేను ఏ స్టేజ్లో ఉన్నా, నాకు అవసరమైందా లేదని వాళ్ళు చదువుతాడు వెళ్ళిపోతాడు. కానీ సంవత్సరాల కొద్దీ ఒక్కొక్క విద్యార్థి 5 ఏళ్ళు పైన ఆర్టీసీ క్రాస్ రోడ్లో, దిల్సుఖ్నగర్లో, ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటూ తీరా చివరికి వస్తాలుగా ఈ గందరగోళాలు ఏర్పడి ఉన్న ఉద్యోగం రాక అటు ప్రైవేట్లో స్థిరపడలేక మానసిక వేదనతో ఆత్మహత్యల వైపు అడుగులేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నట్టు సత్యం. ఇది సరే తెలంగాణ నిరుద్యోగులకు కానీ ఆశావాదులకు కానీ జాబ్ వస్తుందని ఆశావాద నిరాశగా ఉంటున్న వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్పాల్సి? ఈ కరెక్ట్ పద్ధతిలో నియామకాలు జరిగితే, ఉన్న ఉద్యోగాలు సక్రమంగా నిర్మిస్తే, దీంతో పాటుగా ఈ 2 లక్షల ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటు రంగంలో మీరు 75% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. స్థానికుల రిజర్వేషన్ కల్పిస్తే ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం వస్తుంది. అందరూ ఈ ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడకుండా ప్రైవేట్లో కూడా మీరు సక్రమంగా ఆంధ్ర వాళ్ళ కబ్జాలో ఉన్న పరిశ్రమలలో ఉద్యోగాలని తెలంగాణ బిడ్డలు కనుక ఇస్తే అందరూ ఈ తక్కువ పోస్తున్నట్టు దీనిపైన ఒత్తిడి పెరగకుండా ప్రైవేటు వైపు మళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇస్తే అన్ని సమస్యల పరిష్కారం లభిస్తుందని అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ పరంగా గ్రూప్స్కి ప్రిపేర్ వాళ్ళకి ఏం చెప్పాల్సి? ఇప్పుడు గ్రూప్ 1 అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 కూడా మ్యాక్సిమం జూలైలో తేదీలు రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 3 ఉంది. ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇమీడియట్గా మీ యొక్క ప్రణాళిక మొదలు పెట్టండి, ప్రిపేర్ కాండి. ఈ సంవత్సరంలోగా పూర్తయితాయి కాబట్టి ఇన్ని రోజులు 2 సంవత్సరాల పాటు మీ సమయం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయ్యి బయటపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈరోజైతే అశోక్ సార్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఉద్యోగాలు నియమించే ప్రక్రియ ఏదైతే ఉందో ఇదైతే సరైన పద్ధతిలో జరగట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. విద్యా వ్యవస్థకి ఒక మినిస్టర్ అనే వాళ్ళు ఖచ్చితంగా కావాలి. ఈ గవర్నమెంట్ వచ్చి 2 నెలల పైన అయిపోయింది, ఇంతవరకు కూడా విద్యా మంత్రి అయితే పెట్టలేకపోతూ ఉన్నారు. నిజంగా అయితే చూసుకున్నది ఇదైతే సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. విద్యా మంత్రి కూడా నియమించాలని చెప్పుకుంటూ ఉన్నారు.